ఈరోజు హయత్ నగర్కి అతి దగ్గరలో ఉన్నటువంటి సూర్యానగర్ కాలనీలో ఫ్లోర్కి ఒక్కటే 3 BHK కలిగినటువంటి 1920 SFT కలిగినటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్లు తీసుకురావడం జరిగింది. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు SRT ప్రాపర్టీస్. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలు అంటే ఈ అపార్ట్మెంట్ వివరాలు తెలుసుకుందాం. మీరు చూసుకోవచ్చండి, ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా ప్రజెంట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఈ 1.5 మంత్లో మొత్తం బిల్డరు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతున్నది. దీంట్లో 3 BHK ప్లాట్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఫ్లోర్కి ఒక్కటే కలిగినటువంటి 3 BHK ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ వస్తుందండి. ఈ ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. అంటే మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది. దాని ముందలున్న రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. మీరు చూసుకోవచ్చు, మొత్తం సరౌండింగ్స్ మొత్తము కూడా అపార్ట్మెంట్ కల్చర్ నడుస్తుందండి. ఇది మొత్తము కూడా మీకు సూర్యవంశీ కాలనీ కిందికి వస్తుంది. ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా పార్కింగ్ ఏరియా అండి. మీరు చూసుకోవచ్చు, వర్క్ అవుతుంది కాబట్టి కొంచెం మనకి క్లమ్జీగా ఉంటుంది. 1.5 మంత్లో మొత్తం టోటల్ కూడా క్లియర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా పార్కింగ్ ఏరియా. నెక్స్ట్ ఇక్కడ ఒక వాచ్మెన్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అక్కడ స్టెప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీంట్లోనే మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్వర్టర్ పాయింట్ కానీ, నెక్స్ట్ కరెంట్ పాయింట్ కానీ, నెక్స్ట్ సంపు కానీ, నెక్స్ట్ గార్డెనింగ్ కానీ అన్నీ రావడం జరుగుతుంది. 1.5 మంత్లో కంప్లీట్ ఇవ్వడం జరుగుతున్నదండి. ఇది మొత్తం టోటల్ ఏరియా వచ్చేసి 236 గజాలలో ఉంటుంది. ఇది టోటల్ ఏరియా కూడా మొత్తము బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఫ్లోర్కు ఒక్కటే 3 BHK ఇవ్వడం జరిగిందండి. అది 1920 SFTలో ఉంటున్నది. ఒక్కసారి పైకి వెళ్ళి ఈ 3 BHK ఏ విధంగా ప్లాన్ చేశారు, ఏంటి, ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేది ఒకసారి పైకి వెళ్ళి తెలుసుకుందాం. నెక్స్ట్ ఈ ఏరియాలో సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇది ఏ ఏరియాలో ఉంది అనేది పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. మనము ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి లిఫ్ట్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి కారిడార్ అనేది స్టార్ట్ అవుతున్నది. చాలా స్పేసియస్గా ఉన్నటువంటి కారిడార్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకోవచ్చు, చుట్టూ సరౌండింగ్స్ కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవుతున్నాయి. మరి మొత్తం కూడా చూసుకోవచ్చు, మొత్తం కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నటువంటి ఏరియాలో మనకి 3 BHK అపార్ట్మెంట్ ప్లాట్లు తీసుకురావడం జరిగింది. ఒకసారి మీరు మొత్తం కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి సింహద్వారం అండి. ఈ సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సింహద్వారము చాలా మంచి వుడ్ యూజ్ చేయడం జరిగింది. ఇండియన్ టేక్ వుడ్ యూజ్ చేసి సింహద్వారం కూడా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా కూడా మొత్తం కూడా వచ్చేసి హాల్ ఇవ్వడం జరిగిందంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు. హాలు కూడా చాలా స్పేసియస్గా ఉన్నటువంటి హాలు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వాటికి సంబంధించినటువంటి ఇక్కడ డోర్స్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు, ఈ డోర్స్ను కూడా కొంచెం ఏంటంటే ఇందులో వాటర్ ఉండడం వల్ల కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కరెక్ట్గా కుదరట్లేదు, కానీ ఒక్కసారి చూసుకోండి. చాలా స్పేసియస్గా ఉన్నటువంటి హాల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో మనకి ఇది వచ్చేసి దేవుడి గది అండి, పూజ గది ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా మనకి చాలా నీట్గా, చాలా స్పేసియస్గా ఉన్నటువంటి కిచెన్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఏంటంటే మనకి వర్క్ నడుస్తుంది కాబట్టి ఈ విధంగా ఉంది. వన్స్ వర్క్ కంప్లీట్ అయిపోగానే ఇది చాలా నీట్గా కనపడుతుందండి, చాలా స్పేసియస్గా కనపడుతుంది. ఇది మొత్తం కూడా మీకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. వాష్ ఏరియా కూడా చాలా ఫ్రీగా ఉన్నటువంటి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ పాయింట్ అండి. ఇదంతా కూడా డిన్నర్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సింక్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ 2 బెడ్రూమ్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, చాలా మంచి డిజైన్ తోటి కూడినటువంటి సీలింగ్ ఇవ్వడం జరిగింది. వర్క్ అవుతుంది కాబట్టి మనకి ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చే వరకల్లా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వెంటిలేషన్ పర్పస్లో విండో కూడా ఇవ్వడం జరిగింది. విండోస్ గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విండో మంచి గ్రానైట్ తోటి పెద్ద విండో ప్లాన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ అండి. నెక్స్ట్ ఇక్కడ మనకి పక్కనే వచ్చేసి ఇంకొక రూమ్ ఇవ్వడం జరిగింది, బెడ్రూము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము లేదంటే మాస్టర్ బెడ్రూమ్ గానా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి. వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ విండో
ప్లస్ మంచి డిజైనింగ్తో కూడినటువంటి సీలింగు, ప్లస్ ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో ఇంకో విండో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక బెడ్రూమ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే అది మీరు చూసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉన్నటువంటి బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, అది మాస్టర్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి బాల్కనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. బాల్కనీ దగ్గరనే మనకు ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఈ బాల్కనీ నుంచి వ్యూ అంతా కూడా చూడొచ్చు. మొత్తం మెయిన్ సిటీ మొత్తం కనపడుతుంది. ఆల్రెడీ ఇక్కడ పక్కన అపార్ట్మెంట్ అయింది, దాంట్లో కూడా ఫ్యామిలీ ఉన్నారు, అది కూడా మీరు చూసుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఏంటంటే 1920 SFTలో 3 BHK ఫ్లోర్కు ఒక్కటే కలిగినటువంటి 3 BHK ఇవ్వడం జరిగింది. ఇది మొత్తము కూడా 4 ఫ్లోర్లు కలిగినటువంటి అపార్ట్మెంట్. ఫ్లోర్కి ఒక్కటే 3 BHK ఇవ్వడం జరిగింది. 1920 SFTలో ఉంటుంది. యూడిఎస్ వచ్చేసి మనకి 59 స్క్వేర్ యార్డ్స్ వస్తున్నది. ఇది ఏరియా పేరు వచ్చేసి సూర్యవంశీ కాలనీ అంటారు. లక్ష్మారెడ్డిపాలెం కిందికి వస్తుంది. లక్ష్మారెడ్డిపాలెం అనేది విజయవాడ హైవే ఇక్కడ నుంచి 800 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. హయత్ నగర్ బస్ స్టాప్ వచ్చేసి మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో వచ్చి 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 వచ్చేసి మనకి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటాము. నియర్ బై డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ఏరియాలో అపార్ట్మెంట్స్ తీసుకురావడం జరిగిందండి. దీని రేట్ వచ్చేసి మనకి 5000 రూపీస్ చెప్పడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఆల్ ఉంటుంది ఇందులోనే. నెక్స్ట్ ప్లస్ దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. దీనికి ఏ విషయం కావాలన్నా పైన నా నెంబర్ ఇవ్వటం జరుగుతున్నది, నాకు కాల్ చేస్తే ప్రతి ఒక్క డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. దగ్గరుండి ఈ ప్రాజెక్టును చూపించడం జరుగుతున్నది. డైరెక్ట్ ఓనర్ సిట్టింగే ఉంటుందండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ను మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.